హలో గాయస్, వెల్కమ్ టు క్రేవింగ్స్ ఆఫ్ తెలుగు అమ్మాయిలు. ఈరోజు మా క్రేవింగ్స్ వచ్చేసి అవకాడో చపాతీ అండ్ అండా కాగిన. ఇంగ్రీడియంట్స్ చూశారు కదా. వింతగా అవకాడో చపాతీ ఏంటా అనుకుంటున్నారా? అవును, అవకాడో చపాతీ. ఎందుకు అంటే మామూలుగా చపాతీ తింటే చాలామంది వేడి అని చెప్తారు. మేము ఈరోజు డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి అందులో అవకాడో మిక్స్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే హెల్దీగా ఉంటుంది అనేసి. ప్రాసెస్లోకి వస్తే కట్ చేసిన అవకాడోస్ని ఇలా స్మాష్ చేసి పేస్ట్ చేయాలి. అందులో 2 cups ఆఫ్ గోధుమ పిండి వేసుకొని కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఇందులో మనం ఎక్కువ వాటర్ పట్టవండి, ఎందుకు అంటే అవకాడోకి వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ముద్దలా కలిపేసిన తర్వాత మనం ఏమి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అది స్మూత్నెస్ అవకాడో కలిపాము కాబట్టి ఆల్రెడీ దీనికి ఒక స్మూత్నెస్ వచ్చేసింది. తర్వాత మనం ఉండలు చుట్టుకొని ఇట్లా చపాతీలు చేసుకొని పెనం మీద కాల్చుకోవాలి. మేము ఇలా చపాతీ తిరిగేసిన తర్వాత ఇట్లా క్లాత్తో ఏంటో చేస్తున్నాం అనుకుంటున్నారా? ఏంటంటే అట్లా క్లాత్తో అట్లా చేస్తే చపాతీ అనేది కొంచెం పొంగిద్ది అన్నమాట. చపాతీస్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అండా కాగిన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండా కాగిన కోసం మేము ఒక 2 ఆనియన్స్ అండ్ మిర్చీస్ కట్ చేసాము. కట్ చేసిన తర్వాత బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కాగాక జీరా వేసాము. జీరా వేసిన తర్వాత ఆనియన్స్ అండ్ మిర్చీస్ కూడా వేసాము. అవి కొంచెం కలిపాక సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకున్నాము. ఎందుకు అంటే కొంచెం ఫాస్ట్గా మగ్గుతాయి, అంతేకాకుండా త్వరగా వేగుతాయి కూడా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపాక కొంచెం మగ్గాక కారం వేసుకోవాలి. కారం కూడా కలిపిన తర్వాత 3 eggs వేసుకున్నాను అనమాట. 3 eggs వేసుకొని అది కలపకుండా 2 minutes అట్లా మూత పెట్టాము. 2 minutes తర్వాత మొత్తం మెల్లగా కలుపుకోవాలి. ఆ సొన పగిలిపోకుండా మొత్తం కలుపుకొని మెల్లగా కలుపుకొని ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అవకాడో చపాతీ అండ్ అండా కాగిన రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.